కార్గిల్ విజయ్ దివస్ స్టేటస్లు అందరూ పెడతారు, కానీ అది ఎందుకు సెలబ్రేట్ చేస్తారో మనలో చాలామందికి తెలియదు. 1999లో పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి చెందిన కార్గిల్ ప్రాంతంలోని పర్వత శ్రేణులను ఆక్రమించింది. అయితే భారత సైన్యం ఇది గమనించి ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. మన వీర జవాన్లు ఆక్సిజన్ లేని ఎత్తైన పర్వతాల్లో, హిమపాతాల్లో ఎంతో ధైర్యంగా త్యాగంతో పోరాడారు. ప్రముఖ యోధులు కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ అనిల్ విశ్వాస్, ఇలా ఎందరో 500 దాకా అమర జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. జూలై 26, 1999న భారత్ కార్గిల్ పర్వతాలను తిరిగి స్వాధీనం చేసుకుని విజయ్ బేరిని మోగించింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. మనమందరం గర్వపడేలాగా కెప్టెన్ బాత్రా చెప్పిన మాటలు: మన భారత జెండాను పైకి ఎగరవేస్తాను, లేదా అది నా శవం మీద కప్పుకుని తిరిగి వస్తుంది, కానీ ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను. జై హింద్, వందే మాతరం.